శృంగవరపుకోట లక్కవరపుకోట గ్రామంలో శ్రీహరి శర్మ గారి ఆధ్వర్యంలో జరిగిన సుపద 21వ వార్షికోత్సవం మరియు ప్రతిభా పరీక్షలు కార్యక్రమంలో ఎమ్మెల్యే లలిత కుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి మండలంలో సుపద కార్యక్రమాలు నిర్వహించి చిన్నారులకు విద్యతో పాటు నైతిక విలువలను, ఆడపిల్లలకు సంస్కృతి సాంప్రదాయాలు, మానవతా విలువల పరిరక్షణ, హిందూ దైవత్యాన్ని పెంపొందించడం లాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. చిన్నారులకు విద్యతో పాటు విలువలను కూడా నేర్పించాలని పట్టుదలతో కొన్ని సంవత్సరాలుగా తన సొంత నిధులతో శ్రీహరి పంతులు గారి కార్యక్రమాలు చేపడుతున్నారంటూ కొనియాడారు. 10 మందికి ఈ విధంగా ఎప్పుడు ఇలాగే ఈ సుపద కార్యక్రమానికి వచ్చి మీ ద్వారా 10 మంది ఇంకా వేదాలు నేర్చుకున్న వాళ్ళు ఇందులో ఎంతమంది ఉంటారో, భగవంతుడు స్వరూపులు అవుతారో మన చేతిలో ఏది లేదు. ఇందులో అందరూ డాక్టర్లు అవుతారో, అందరూ ఇంజనీర్లు అవుతారో, విలువలతో కూడిన అడుగులు బంగారు భవిష్యత్తు కనుక నా వంతు పాత్ర ఏదైనా చెప్పండి, తప్పకుండా నేను చేస్తానని మరొకసారి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. ఇప్పుడు అమ్మగారికి మనం వచ్చుకోవడం శ్రీహరి గారు నిజంగా మన ప్రాంతానికి అటువంటి మహా ఋత్వికులు, భక్తుడు, దైవ స్వరూపులు మన ప్రాంతంలో ఎల్కోట్లో ఉండడం, గ్రామం మండలం చేసుకున్న అదృష్టంగా నేనైతే భావిస్తూ నిజంగా ఈ పదువు జీవితంలో స్వార్థపూరిత జీవితాల్లో భగవంతుడి కోసం మన చిన్నారులలో విద్యతో పాటు విలువలను పెంపొందించాలి ఈ సుపద కార్యక్రమం ద్వారా అని ఎన్నో ఏళ్లగా ఆయన సొంత స్వయశక్తులతో వారి కుటుంబ సహకారంతో